మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. విశాఖ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. గత 2-3 రోజుల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షానికైతే విశాఖ సముద్ర తీరం కోతకు గురి అయింది. మీరు చూస్తూ ఉండొచ్చు, ఇక్కడైతే మనం విక్టోరియా ఎక్సీ 1971 దాని ఎదురుగా అయితే ఆపోజిట్లో ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు అయితే మీరు దాదాపు నాకు తెలిసి ఇదే వర్షకోతం కానీ ఇంకా 2-3 రోజులు అయితే కొనసాగితే ఈ చెట్లు ఆల్మోస్ట్ అయితే పడిపోయే స్టేజ్కి అయితే ఉన్నాయి. మీరు చూస్తుండొచ్చు, ఇక్కడైతే ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో ఈ ప్లాట్ఫామ్ రాయిలతో కట్టిన ప్లాట్ఫామ్, ఈ ప్లాట్ఫామ్ కాస్త కూడా సముద్రంలో కలిసిపోయే పరిస్థితులు అయితే ఇక్కడ ఉంది. ఇక్కడైతే విశాఖ తీరాన్ని మొత్తం సముద్ర తీరం మొత్తం కూడా కోతకు గురి అయింది. సో వాతావరణ శాఖ అధికారులు అయితే మత్స్యకారులకైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా సముద్రం మధ్యకి వెళ్ళొద్దు, సముద్రం మీదకి వెళ్ళి వేట కొనసాగించొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేశారు. అలాగే వ్యవసాయదారులు కూడా అక్కడ ఉన్న అధికారులు సంప్రదించి ఆ కోతకి ఏదైతే వరి పండిస్తున్నారో దాన్ని అయితే కోత స్టార్ట్ చేయమని చెప్పారు. అలాగే మీరు చూస్తూ ఉండొచ్చు, ఇక్కడ ఏదైతే ఈ చెట్లకి ఏదైతే ఇక్కడ ఒక ప్లాట్ఫామ్లా తయారు చేశారు. మీరు చూడండి, ఇక్కడ రాయిలతో ఇక్కడ నెట్లో రాయిలు కలిపి ఒక ప్లాట్ఫామ్ తయారు చేశారు. అది కూడా సముద్ర అలలకి తట్టుకోలేక కూడా సో అదైతే మొత్తం కూడా పడిపోయే స్టేజ్లో ఉంది. ఆల్మోస్ట్ పడిపోయింది. ఇదే కానీ కొనసాగిస్తే ఇక్కడ ఉన్న చెట్లు కూడా, నా వెనకతలో ఉన్న చెట్లు కూడా సముద్రంలో కలిసిపోయే పరిస్థితి ఉంది. సో మీరు చూస్తూ ఉండొచ్చు, ఇక్కడైతే ఆల్మోస్ట్ కొన్ని చెట్లు అయితే పడిపోయి ఉన్నాయి. అక్కడ 2-3 చెట్లు అయితే పడిపోయి ఉన్నాయి. సో ఈ అలల తాకిడికి తట్టుకోలేక సో ఇంత అతి భారీ వర్షాలు ఇదే మొదటిసారి విశాఖపట్నానికి. సో ఇంత అందమైన ప్రదేశం కూడా ఇంత బీచ్ రోడ్డు కోతకు గురి అయిందనే సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు చూస్తూ ఉండొచ్చు, సముద్ర అలలకి ఎంత ఫోర్స్గా రాకపోతే సో ఇక్కడ ఉన్న ఈ గట్టును కూడా అది ఇంత డ్యామేజ్ చేస్తుందని సంగతి తెలిసి మనం అయితే చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎంత ఈ చెట్లు నాటేటప్పుడు సో దీనికి పకడ్బందీగా ఇక్కడైతే ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేశారు, ఒక పునాది లాంటిది ఏర్పాటు చేశారు, చాలా స్ట్రాంగ్ పునాది. సో అలాంటి పునాదిని కూడా ఇలాంటి ఈ కెరటాలు ధ్వంసం చేశాయంటే సో ఎంత భయంకరమైన తుఫాను వల్ల, ఇంత భయంకరమైన తుఫాను ఉండడం వల్ల కదా ఇలాంటి కెరటాలన్నీ రావడం వల్ల సో ఈ ప్లాట్ఫామ్ కూడా ధ్వంసం అయిందని చెప్తే మీకు తెలియజేసుకుంటున్నాను. సో మీరు చూస్తూ ఉండొచ్చు, జీవీఎంసీ అధికారులు ఎంతో అంటే ప్రకృతిని కాపాడే ఉద్దేశంతో సో విశాఖపట్నానికి వచ్చిన పర్యాటకులు అందరికీ కూడా సో నీడనిద్దామని చెప్పేసి సముద్ర ఒడ్డున ఇలాంటి కొబ్బరి చెట్లు నాటడం జరిగింది. అలాంటి కొబ్బరి చెట్లు కూడా ఈరోజు ఇలాంటి తుఫాన్కి ధ్వంసమయ్యే పరిస్థితి అయితే ఏర్పడింది. సో మీరు చూస్తూ ఉండొచ్చు, ఇక్కడైతే ఆల్మోస్ట్ కొన్ని చెట్లు అయితే చాలా మట్టుకు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పర్యాటకులు ఇక్కడికి వచ్చేసి సో ఈ చెట్ల కింద సేద తీర్చుకునేవారు. ఎండాకాలంలో అయినా సరే, నార్మల్గా అంటే వర్షాకాలం అయినా సరే ఇక్కడ ఉండేవారు. కానీ ఇలాంటి తుఫాన్ వల్ల రావడానికి ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు. అసలు సముద్రం వైపు చూడడానికి చాలామంది భయపడుతున్నారు. సో అలలు ఎంత ఫోర్స్గా తాకుతున్నాయో అని చెప్పేసి ఈ గాలిల వల్ల సో ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు. ఎక్కడ చెట్లు పడిపోతాయో అని చెప్పేసి చాలామంది అయితే భయపడుతున్నారు. కనీసం చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు కూడా ఇటువైపు రావడానికి చాలామంది భయపడుతున్నారు. సో మీరు చూస్తూ ఉండొచ్చు, రానున్న 2-3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఎవరైతే వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. సో ఎవరైతే పర్యాటకులు అయితే బీచ్ని సందర్శించడానికి వచ్చేవాళ్ళు దూరం నుంచి చూడండి అని చెప్తున్నారు, లోపలికైతే దిగే అనుమతి లేదని చెప్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో తారక్, సుమన్ టీవీ, వైజాగ్.